మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలో ప్రతిష్ఠించేందుకు 80 కిలోమీటర్ల మేర తలపతులు కాలినడకన తీసుకొని వస్తారు. వారు ఏం కోరుకుంటున్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు పగిడిద్దరాజును తీసుకొచ్చే క్రమంలో 80 కిలోమీటర్లు కాలినడకన 3 రోజుల పాటు వస్తూ ఉంటారు. అసలు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? నాకు అక్కడ రోడ్డు మార్గం లేదండి. మేము నడిచి వస్తూ ఉంటాం కాబట్టి కనీసము కాలినడకన చెప్పులు లేకుండా నడుచుకుంటూ వస్తాం కాబట్టి కనీసం రోడ్డు సౌకర్యం అన్నా మాకు కల్పించాలనేది మనం చెప్పడం జరుగుతుంది. అంటే ఒకటి దాదాపుగా 70-80 కిలోమీటర్లు నాతో అంటే మేము పూనుగొల్ల నుంచి మంగళవారం బయలుదేరినాం. అంటే 20 తారీఖు నాడు బయలుదేరినాం. 20 తారీఖు బయలుదేరి 21కి మేము గద్దెలు చేరడం జరుగుతుంది. గద్దెలు చేరిన తర్వాత నిన్న సమ్మవ్వ తల్లిని తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొక్కుబళ్ళు ఉంటాయి. అయితే మేము వచ్చే దారిలలో కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా డిపార్ట్మెంటు మాకు అందజేయలేకపోయింది. కానీ అవన్నీ ముందు మాకు అంటే ఇప్పుడు మళ్ళీ రిటర్న్లో శనివారం నాడు వనప్రవేశం ఉంటుంది. అంటే ఈరోజు కూడా మొక్కుబళ్ళు, రేపు కూడా మొక్కుబళ్ళు అయితే శనివారం నాడు రేపు సాయంత్రం వరకు తిరుగు వనప్రవేశం ఉంటుంది. వనప్రవేశం పోయిన తర్వాత అక్కడ ఉన్నది అంటే ఇక్కడ పెళ్లి కార్యక్రమాలు ఉన్నాం. పెళ్ళి అయిపోయింది. నాగవెల్లి కార్యక్రమం అంటే ఈ దుబ్బకాలలో నాగవెల్లి కార్యక్రమాన్ని చేస్తాం. అంటే ఇక్కడైతే మేడారంలో గవర్నమెంట్ అంటే ఎండోమెంట్ వాళ్ళు చేసినట్టే పూనుగొండలలో కూడా నాగవెల్లి కార్యక్రమాన్ని డిపార్ట్మెంటే గవర్నమెంట్ వాళ్ళే ఎట్లయితే లాంఛనాలతో జరుగుతుందో ఆ లాంఛనాల ప్రకారం మా దగ్గర కూడా ఆ లాంఛనాల ప్రకారంగా నడిపించాలని మనం కోరడం జరుగుతుంది. అంటే మీరు ఎప్పుడైనా అధికారులకు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరికైనా దృష్టికి తీసుకెళ్లారా ఇప్పటి వరకు? మేము ఈఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈఓ గారికి చెప్పినాం, గవర్నమెంట్ మన కమిషనర్ గారికి కూడా మనం చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కొంచెం అంటే ఇక్కడున్నంత ప్రాముఖ్యత ఈ పగిడిద్దరాజుకి ఇస్తలేరు. అంటే ఇక్కడ పెళ్ళి నాగవెల్లి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ఇట్లే ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా అక్కడ కూడా ఎండోమెంట్ వాళ్ళు అది గవర్నమెంట్ లాంఛనాలతోటే సేవ చేయవలసిందిగా గవర్నమెంట్ కోరడం జరుగుతుంది. అంటే మా సీతక్క గారు మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇకనైనా ఇంతకుముందు ఎన్ని గవర్నమెంట్లు మారినప్పటికీ కూడా కాలేదు. మరి ఇప్పుడు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి మా కోసం సేవ చేస్తారని ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని అక్కడున్న రోడ్లు కానీ లేకపోతే ఆ దేవాలయం ప్రాంగణం కానీ డెవలప్మెంట్ చేయాలనేది మా మంత్రివర్యులని కోరడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ రోడ్డు వేసినట్టయితే ఆ అడవి కొంత అంతరించిపోయే పరిస్థితి ఉంటుంది. ఆ దృష్టిలో ఏమైనా ప్రభుత్వం భావిస్తుందని మీరు అనుకుంటారా? అంతరించడానికి ఏముండదండి. అయితే దరిదాపుగా అన్నీ మనము వచ్చేది గింత దాన్ని అనవసరంగా ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడు మాకు రోడ్డు మార్గాన నేను వచ్చేటప్పుడు వనం అంటే ఇప్పుడు దేవుని విధానంగా తీసుకొచ్చేటప్పుడు కనీసం మాకు ముళ్ళు తలగకుండా కనీసం రోడ్ అన్న వేయండి అని గవర్నమెంట్ అడుగుతామండి. అంటే ఎన్ని కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు? పూనుగొండ నుండి స్టార్ట్ అయితే ఇక్కడికి మేడారం వరకు అంటే నేను 32 కిలోమీటర్లు లక్ష్మీపురంకు ఆల్ట్ అవుతా. మంగళవారం నాడు బయలుదేరి మంగళవారం నాడు నేను అక్కడ బస్సు చేసి ఆడ పడుకొని మళ్ళీ పొద్దున 5 గంటలకే మళ్ళీ రోపాటితోటి మేడారానికి 6 గంటలకు 7 గంటలకు నేను రీచ్ అవుతాను. ఆ నడుస్తున్న ప్రయాణంలో కాలినడకన వస్తున్నప్పుడు మీతో ఎంతమంది వస్తారు? ఎవరెవరు కలిసి వస్తారు? మాతోటి దాదాపుగా 60-70 మంది మా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఏ మాత్రము వాళ్ళకి హాని కలగకుండా చేయడం కోసమే శాంతి పూజలు పెట్టించి మేము మండమెలుగుడు అనే కార్యక్రమం ఉండేట్టుగా దాంట్లో అప్పుడు మేము పూజా కార్యక్రమం చేసి వాళ్ళని సంప్రదించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పగిడిద్దరాజు పూనుగొండ నుంచి కన్నెపల్లి నుండి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు గారు ఈ 3 దేవతలు కలిసి మనం గర్భగుడికి చేరుకోవడం జరుగుతుంది. గర్భగుడి తర్వాత ఈ 4 దేవతలు అలాయ్ బలాయ్ అంటారు మా దాంట్లో. అలాయ్ బలాయ్ తీసుకొని అప్పుడు గద్దెలపైకి చేరడం జరుగుతుంది. కొంత రోడ్డు మార్గం కొద్ది దూరం కాలినడకనైనా వేస్తే బాగుంటుందని చెప్తున్నారు. మీరు చెప్పండి, అంటే ఈ జాతరలో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు జాతరల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు? మా పూర్వకాలం నుండి మా పెద్దలు చేసిన అంటే ఇక్కడికి వచ్చేసిన మా పెద్దలు పూర్వకాలం నుండి వచ్చేస్తున్నారు.
వాళ్ళు వచ్చేస్తున్నప్పటి నుండి ఇదే కాలినడక. అంటే వాళ్ళ కాలినడక అంటే మళ్ళీ రోడ్డు లేదు, ఏం లేదు, ఉత్త కాలినడక. మధ్యలో ఏం తవ్వ కూడా ఆపడదు. అందులో మధ్యలో కొంతమంది యథావిధిగా ఎటు ఆటో పోతారు, మళ్ళీ మధ్యలో ఆగి తీసుకొచ్చడం జరుగుతున్నది మాకు. అదేవిధంగా మాకు ఎన్నో వాగులు కలుస్తాయి, గుట్టలు కలుస్తాయి, గుట్టల మీదకి వెళ్ళి ఎక్కి రావడం జరుగుతుంది. కాబట్టి మాకు వచ్చేదానికైనా కానీ మధ్యలో నీళ్ళు ఇచ్చే పరిష్కారం గవర్నమెంట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అందుకనే మీ అక్కడి నుండి మీరు రావడానికి గవర్నమెంట్ కూడా రోడ్డు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం. 80 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు కాలినడకన నడిచి వస్తున్నాం కాబట్టి కనీసం దారి వేసి ఆ దారి పొడవునా తాగడానికి నీళ్ళైన సౌకర్యమైనా కల్పించాలని కోరుతున్నారు. విజయం దశరథతో అశోక్ న్యూస్ మేడారం నుంచి.